పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా కారు పార్టీకి బై బై చెప్తున్నారు. ఇక నిన్ననే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన బాటలోనే మరో సిట్టింగ్ ఎంపీ మాజీ మంత్రి కాషాయ పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం. వీరితో పాటు మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైతం బీజేపీలో చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఖమ్మం నుంచి మరోసారి బరిలో దిగేందుకు ఆ ఎంపీ బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కూడా తనకు కేంద్రంలో ఏదైనా పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలు వరుసగా కారు పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ హైకమాండ్ టెన్షన్ పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. ఎవరెవరు నేతలు పార్టీని వీడుతున్నారు? గుడ్ మార్నింగ్ స్పందన. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగలబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ గా ఉన్న నామా నాగేశ్వరరావు ఆయన బీజేపీలోకి చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. అందుకు సంబంధించి ప్రచారానికి బలపడేటట్టు కూడా ఆయన అనుచరులుగానే కార్యకర్తలు కూడా చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే నామా నాగేశ్వరరావు ప్రధానంగా బీజేపీకి చూడడానికి కారణాలు అనేకం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గత 3 ఎన్నికల్లో చూసుకున్నా కూడా ఎక్కడా బలపడని పరిస్థితులు కనిపించాయి. గత 2014 ఎన్నికల్లో, 2018 ఇప్పుడు మొన్న రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరు పార్టీని వీడవుతున్నట్లు సమాచారం వస్తుంది. ఇప్పటికే 3 ఎంపీలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడిన నేపథ్యంలో మరో ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా బీజేపీలోకి చేరబోతున్నట్లయితే ప్రచారం నడుస్తుంది. పూర్తి స్థాయిలో బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బలంగా ఎక్కడైతే గెలవడానికి స్కోప్ ఉంది, ఎవరైతే బలమైన నేతలు ఆ ప్రాంతాల్లో ఉన్నారో అనేది బీజేపీ పార్టీ ఇప్పటికీ ఒక ప్లాన్ చేసుకుంది. ఆ నేపథ్యంలోనే ఆ సిట్టింగ్ ఎంపీలతోని సంప్రదింపులు చేస్తా ఉంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కూడా ఇప్పటికే బీజేపీ ఢిల్లీ పెద్దలు సంప్రదింపులు చేసినట్లు తెలుస్తా ఉంది. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే నామా కూడా ఆ బీజేపీ పెద్దలతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఆయన ఖమ్మం ఎంపీ అయినప్పటికీ కూడా ఎప్పుడు ఆయన వ్యాపారాలు, ఇతర రాజకీయ అవసరాల నేపథ్యంలో ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీలోనే దీనికి సంబంధించి అంతా కూడా ఒక వేదిక ఉన్నట్లు తెలుస్తా ఉంది. బీజేపీ అగ్రనేతలంతా కూడా నామాతోనే ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రచారం వచ్చినప్పటికీ కూడా నామా ఖండించారు. ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఎవరు కూడా ఖండించకపోవడాన్ని దీనికి బలం చేకూరుస్తున్నటువంటి నేపథ్యం మనం చూసుకోవచ్చు. అయితే నామాతో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నట్లు సమాచారం ఉంది. మాజీ మంత్రి కూడా పువ్వాడ అజయ్ కుమార్ కూడా బీజేపీలోకి వెళ్తున్నట్లు జోరుగా అయితే ప్రచారం నడుస్తుంది. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ తెలంగాణలో ఫోకస్ చేసింది. అత్యధిక స్థానాలు అటు నార్త్ లో ఇప్పటికే బీజేపీ పార్టీ బలంగా ఉంది. దక్షిణ భారతదేశంలో కూడా తెలంగాణ మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈ ఉన్న 17 స్థానాల్లో కూడా అత్యధిక స్థానాలు బీజేపీ గెలవడానికి ప్లాన్ చేసిన పరిస్థితులలోనే సిట్టింగ్ ఎంపీ అయిన నామా నాగేశ్వరరావు, ఇతర మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద కూడా గురిపెట్టింది. వీళ్ళు ఆ రాజకీయ అవసరాలతో పాటు తమకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాలకు, అంటే వ్యాపార సంబంధించి కూడా వాళ్ళు ఆ పార్టీ మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితులలోనే అటు నామా గాని ఇటు పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరు కూడా కొంత ఆ పార్టీ మార్పుకు సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి మాజీ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడ దేశంలో లేరు. విదేశాల్లో తన వ్యక్తిగత పనుల మీద ఆయన వెళ్ళినప్పటికీ ఆయన నుంచి ఇంకా మనకు అంటే ఒక క్లారిఫికేషన్ అయితే రాలేదు. నామాకు సంబంధించి ఆయన త్వరలో పార్టీ మారబోతున్నట్లయితే ఒక స్పష్టమైన సంకేతం ఉన్నట్లు సమాచారం ఉంది. స్పందన. యాకేష్, మరి ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలు వరుసగా కారు పార్టీ విడుతుండడాన్ని ఎలా చూడాలి? మరి పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన కార్యాచరణతో ముందుకెళ్తోంది? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఖమ్మం సిట్టింగ్ స్థానంతో పాటు
లోక్సభకు ఇంకా కొన్ని 9 స్థానాలు, మొత్తం తెలంగాణలో 9 స్థానాలు ఉంటే ఇప్పటికే 3 కూడా పార్టీని వదిలి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొక ఎంపీ కూడా పార్టీ మారబోతున్నట్లు సమాచారం ఉంది. అయితే ఇప్పటికే ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యంలో కొంత కార్యకర్తలు కూడా అయోమయం నెలకొంటుంది. ఏం జరుగుతుంది అసలు ఆ బీఆర్ఎస్ పార్టీలో అనేది కొంత చూస్తున్నటువంటి నేపథ్యము. ఎందుకంటే ఇప్పటికే అటు బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కూడా, 2 పార్టీలు కూడా పొత్తు ఉంటుంది. లోపాయకరంగా పొత్తు నేపథ్యంలోనే 2 కలిసిపోయి తెలంగాణలో పనిచేస్తున్నాయి అనేది ఒక పక్క కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కొక్కరు పార్టీని వీడడం పట్ల బీఆర్ఎస్ అగ్రనేతలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఆరోగ్యం బాగలేక ఆయన బయటికి రాని సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు పార్టీని వీడడం, అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఆ పార్టీ మీద సరైన ఫోకస్ చేయకపోవడం, గతంలో జరిగినటువంటి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ లో జరిగిన అవినీతి ఆరోపణలు అంటూ కూడా ఒక పక్క కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తుంది. ఎవరైతే మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎవరు ఉన్నారో వాళ్ళందరి మీద అవినీతికి సంబంధించినటువంటి అంశాలను కూడా లేవనెత్తుతాం. ఎవరు అవినీతి చేసినా, అక్రమాలు చేసినా కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా ఒక పక్క కాంగ్రెస్ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ వాళ్ళకు చేయూత అందించలేకపోతుంది, ఒక భరోసా ఇవ్వలేకపోతుంది. ఆ నేపథ్యంలోనే ఇక పార్టీలో ఉండడం మంచిది కాదు, తమ తాము చూసుకోవాలన్న ఆలోచనలో వీళ్ళంతా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకనే ప్రత్యామ్నాయంగా కూడా వీళ్ళంతా బీజేపీని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక బలమైన శక్తిగా తెలంగాణలో అవతరించబోతుంది అనేది ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు ఒక ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అనేది ఒక బలంగా ఉన్న పరిస్థితులలో వీళ్ళంతా కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థాంక్యూ అఖిలేష్.